ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక రెండు దేశాలు యుద్ధాలు జరుగుతున్న వాతావరణం ఉంది. ఫస్ట్ యుద్ధం జరుగుతుందంటే మనకు జరిగేది ఏంటి? ప్రైస్ హైక్స్, ఒకటి ఫ్యూయల్, గోల్డ్. సో గోల్డ్ ప్రైస్ ఇంత పెరుగుతుందన్న ప్రాబిలిటీ ఖచ్చితంగా ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ అంతా గోల్డ్ మీద పెడితే సేఫ్ కదా. మిగతా ఇన్వెస్ట్మెంట్స్ మీద ఎందుకు ఆలోచించాలి ఎవరైనా? శ్రావణ మాసం వస్తే పువ్వులకి రేట్ పెరుగుతుంది. హైదరాబాద్లో చటాకి ఇచ్చిన వాళ్ళు 40 రూపాయలు చటాకి అయితే. అసెట్ అలికేషన్ అని ఒక పదం ఉంటుంది. ఏ అసెట్లో ఎంత పెడుతున్నావు, గోల్డ్ ఎంత, ల్యాండ్ ఎంత, ఈక్విటీ ఎంత, సో అలా ఒక అలొకేషన్ మీరు గోల్డ్కి నిర్ణయించుకోవాలి. మిడిల్ క్లాస్ పర్సన్కి పెరుగుతున్న ఇప్పుడు ఇన్ఫ్లేషన్ కంపేర్ చేసుకుంటే ఎఫ్డి సేఫా? మీకు ఎఫెక్టివ్ ఎఫ్డి రేట్ ఎంత ఇస్తుంది? 6%, 7% ఇది వాళ్ళు కమ్యూట్ చేసింది. ఇన్ఫ్లేషన్ 5 వేసుకోండి, గవర్నమెంట్ డిక్లరింగ్ 5.1, నీకు 6 వస్తే 6లో 30% ట్యాక్స్ పే చేస్తే దట్ ఈస్ బిలో 5 కదా, 4.2 అయిపోతుంది కదా, 4.9 వస్తుంది కదా, విచ్ ఇస్ బిలో ఇన్ఫ్లేషన్. కరెంట్ సెనారియోలో గ్లోబల్ గా ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక రెండు దేశాలు యుద్ధాలు జరుగుతున్న వాతావరణం ఉంది. రీసెంట్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ యుద్ధం వచ్చి అంటే ఎక్కడో దగ్గర ఒక 2 కంట్రీస్ ఎక్కడో దగ్గర ఏదో క్లాష్ ఉంటుంది. ఈ దీంట్లో ఫస్ట్ యుద్ధం జరుగుతుందంటే మనకు జరిగేది ఏంటి? ప్రైస్ హైక్స్, ఒకటి ఫ్యూయల్, గోల్డ్. సో గోల్డ్ ప్రైస్ ఇంత పెరుగుతుందన్న ప్రాబిలిటీ ఖచ్చితంగా ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ అంతా గోల్డ్ మీద పెడితే సేఫ్ కదా. మిగతా ఇన్వెస్ట్మెంట్స్ మీద ఎందుకు ఆలోచించాలి ఎవరైనా కూడా? ఇది ఒక జనరల్ కామన్ మ్యాన్ ఆలోచన అనుకుందాం. ఎమోషన్ వర్కౌట్ అవుతుంది, నా ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్గా ఉంటుంది. చాలామందికి వర్కౌట్ అయింది ఇది లాస్ట్ 1 ఇయర్లో. అంటే నేను బేసిక్గా నేను ప్రెడిక్ట్ చేయలేను. సో నా పాయింట్ ఏంటంటే ఎస్ ట్రూ, సిల్వర్ కూడా పెరిగింది కదా. ఇప్పుడు సిల్వర్ 4 లక్షలకి 3 లక్షలకు వచ్చింది. ఎంతమంది తెలుసు 4 లక్షలకి 3 లక్షలకు వస్తుందని? ఆ రోజు ఎగ్జిట్ తీసుకుంటే వేరు, అప్పుడు నువ్వు ట్రేడర్. నువ్వు కరెక్ట్గా ప్రెడిక్ట్ చేసి సిల్వర్ 4 లక్షల రోజు అమ్మి మళ్ళీ 3 లక్షలగానే కొనుక్కుంటే యువర్ ఎ గ్రేట్ ట్రేడర్. కానీ ఇప్పుడు మన మాట ఇన్వెస్ట్మెంట్ మాడతాం. ట్రేడింగ్ వేరు, ఇన్వెస్ట్మెంట్ వేరు. ఈ సైకిల్స్ని క్యాప్చర్ చేసుకుంటే ట్రేడర్ అయినా ఒక 10 ఇయర్స్ కోసం కొన్న ఇన్వెస్టర్ అవుతాడు. ఇప్పుడు మనం అనేది ఏంటి? వారు ఉన్నప్పుడు గోల్డ్ పెరుగుతుంది. శ్రావణ మాసం వస్తే పువ్వులకి రేట్ పెరుగుతుంది. కార్తీక మాసం, శ్రావణ మాసం ఏవైతే పూజలు ఉంటాయో ఒక 4 రోజుల పాటు ఉన్నప్పుడు హైదరాబాద్లో చటాకి ఇచ్చిన వాళ్ళు 40 రూపాయలు చటాకి అవుతుంది. అది ఎంతైనా అమ్ముతారు. అది అయిపోయినాక ఏమైంది? మళ్ళీ నార్మల్ రేట్లో వచ్చేస్తారు. అంటే గోల్డ్ కూడా అయిపోయినాక అంత తగ్గకపోయినా గోల్డ్ ఏమైంది అంటే ఇప్పుడు ఇంత పెరిగింది తగ్గదు, అంటే తగ్గొచ్చు, అట్లీస్ట్ తగ్గకపోయినా అంత పెరిగింది కాబట్టి అక్కడ నుంచి పెరగడం ఆపేస్తే మళ్ళీ మొదటిగా వస్తుంది కదా అంటారు నా పాయింట్. అలానే గోల్డ్ కొనద్దని చెప్పట్లా. అందుకే మనకి అసెట్ అలికేషన్ అని ఒక పదం ఉంటుంది. ఏ అసెట్లో ఎంత పెడుతున్నావు, గోల్డ్ ఎంత, ల్యాండ్ ఎంత, ఈక్విటీ ఎంత, సో అలా ఒక అలొకేషన్ మీరు గోల్డ్కి నిర్ణయించుకోవాలి. మేబీ 10%, 15%, 5 అంటారు కొంతమంది, 10 కొంతమంది, 15 కొంతమంది, మ్యాక్స్ 20% వేసుకోండి సరిపోండి హైయర్ సైడ్. అంటే ఇప్పుడు మీ కంప్లీట్ ఆస్తి, నికర ఆస్తి 4 కోట్ల ఆస్తి ఉంది నాకండి, దాంట్లో 20% యూ మే గో ఇన్ టు గోల్డ్. దట్ 20% ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్, ఆర్నమెంట్స్, ప్యూర్ గోల్డ్, వాట్ నాట్. దెన్ యు ఆర్ నాట్ అట్ రిస్క్. కానీ మీరు అన్నట్టుగా ఇది పెరుగుతుందని తెలుస్తుంది కానీ మొత్తం పెడితే రేపు ఎంత తేడా కొడతాయి. చాలా వార్లు ఈవినింగ్ కల్లా ఆగిపోయినాయి. ఇండియా పాకిస్తాన్ అప్పుడు కూడా అంతే, ఓ మండే ఏదైనా లేదు, మండగలు ఉండదంటే వీ నెవర్ నో కదా. ఇప్పుడు ఈ ఒక్కరోజు లేచింది అరగంట క్రితం అని చెప్పేసి ఆ ఎమోషనల్గా కాల్ తీసుకోవద్దు. నీ పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చూసుకోవాలి. అసెట్ అలొకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మామూలుగా 10-15% గోల్డ్ చెప్తారు, మేబీ ఇన్ 20 అంటే అది రైట్ అని చెప్పట్లా. స్టిల్ అంతే హోల్డ్ చేయాలి. మీరు ట్రేడర్ అయితే మొత్తం పెట్టుకోవచ్చు. నాకు క్లియర్గా తెలుసు, నేను ఐ కెన్ ప్రెడిక్ట్ ఇది ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ పడుతుంది, అది ట్రేడింగ్. ఇన్వెస్టర్కి ఇటువంటి దాన్ని అవకాశంగా తీసుకొని పెడితే మీరు లాంగ్ టర్మ్ కదా పెడుతుంది. లాంగ్ టర్మ్ అయితే అసెట్ అలొకేషన్. ట్రేడింగ్ అయితే ఇంకా క్యాప్చరింగ్, అది అంతే, ఆపర్చునిటీ క్యాప్చరింగ్ కదా. వీఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఇన్ గోల్డ్, బట్ అసెట్ అలొకేషన్ చేసుకోండి. మీ టోటల్ అసెట్స్లో కొంత మేరకే గోల్డ్లో పెట్టండి. అంతేగాని ఇప్పుడు తగ్గుతుంది అని చెప్పేసి పొలాలు స్థలాలు అమ్మేసి ఈక్విటీ స్టాక్స్ అమ్మేసి పెట్టకూడదు కదా. ఇప్పుడు గోల్డ్ మీద లోన్ తీసుకొని గోల్డ్లో పెట్టే స్ట్రాటజీ కూడా వచ్చింది. పెట్టేసి కొన్నారు, కొందరికి వర్కౌట్ అయింది. బట్ వీ నెవర్ రికమెండ్ దట్. అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు ఒప్పుకోలేదు మనం. అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ మనం కన్విన్స్డ్ కాదు, చేశారు. బట్ లేండి మీరు ఎక్కువ ఎక్స్పోజ్ తీసుకున్నారు. గోల్డ్ మీద లోన్ పెట్టి గోల్డ్ కొన్నామంటే నువ్వు నీ దగ్గర ఉన్న డబ్బులతో కొనట్లా, అప్పు చేసుకుంటున్నావు. చాలా రిస్క్, అది ఏదైనా అది రిస్క్. సో అది నువ్వు లాంగ్ టర్మ్గా కాదు, మళ్ళీ ఆ లోన్ క్లోజ్ చేయాలి కదా. ఈ లోపు వర్కౌట్ అయితే వర్కౌట్ అయింది, ఫెయిల్ అయితే ఫెయిల్ అయింది. ఇప్పుడు గోల్డ్ మీద లోన్ తీసుకున్నారు, గోల్డ్ ఒకళ్ళు పొరపాటున పడితే ఈ లోన్ కూడా వాడు మార్జిన్ అమౌంట్ కట్టమంటాడు. తీసుకున్న దానికి వడ్డీ కట్టాలి. గోల్డ్ రేట్ తగ్గితే మార్జిన్ అమౌంట్, మరి కొన్నది కూడా తగ్గుతుందిగా. ఇప్పుడు ఇది తగ్గిందంటే కొన్నది తగ్గింది, అప్పుడు లాస్ట్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంత బెట్టింగ్ చేయొద్దు అంత. ఇప్పుడు ఎమోషనల్గా అదే పక్కా తగ్గుతుంది రా నేను చెప్తున్నా విను అంటే అదే చేస్తారుగా, అది తప్పు. అసెట్ అలొకేషన్ చేయండి. 1%, 10% ఆర్ 15% ఈజ్ ఓకే. ఇంకా మీరు మరీ అగ్రెసివ్ అయితే మేబీ 20. దాని బియాండ్ వెళ్తే యువర్ ఇన్ రిస్క్, యూ క్యాన్ ప్రెడిక్ట్.
యూ కాంట్ ప్రెడిక్ట్. చాలా ఉంది ఇప్పుడు. అంటే ఇంత ప్రైస్ పెరిగాక గోల్డ్ అండ్ సిల్వర్ బోత్. ఇప్పుడు ఇంతకుముందు ఈ మైనింగ్ కాస్ట్ జస్టిఫై అయ్యేది కాదు అప్పుడు ప్రైస్లు. ఇప్పుడు అది అమాంతం. ఇప్పుడు సిల్వర్ ఎంత పెరిగిపోయింది, 3 రెట్లు పెరిగిపోయినాక ఇప్పుడు మైనింగ్ ఈజీ అయిపోయింది కదా. ఇప్పుడు దేర్ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ డేటా. సోలార్ ఇండస్ట్రీ 2025 ఇయర్లో సిల్వర్ కన్జంప్షన్ 50% తగ్గించిందంట కంపేర్ టు 24. మనమేమో దానివల్ల పెరుగుతుంటున్నాం. ఇప్పుడు మెటాలిక్ టేబుల్లో గోల్డ్ అంటే డిఫరెంట్ కానీ సిల్వర్కి పీరియాడిక్ టేబుల్లో చాలా ఉన్నాయిగా, పీరియాడిక్ టేబుల్లో చాలా మెటల్స్ ఉన్నాయిగా. వాళ్ళు దానికి ఇంత కాస్ట్ పెట్టినప్పుడు ఆల్టర్నేటివ్ మెటల్ చూసుకుంటారు. బెటర్ కండక్టర్ ఏంటి, ఎట్లా చేయాలని చెప్పేసి. ఇప్పుడు ఎట్లాగైతే మనం ఫ్యూయల్లో 20% ఇథనాల్ అంటాము, స్టిల్ వెహికల్ ఎఫిషియన్సీ పెరిగింది కదా. BS4 BS6 పట్టుకొచ్చి అదే ఫ్యూయల్లో 20% ఇథనాల్ కలిపి పొల్యూషన్ తగ్గించి ఎఫిషియన్సీ పెంచాం కదా. సిమిలర్లీ వీళ్ళు కూడా ఇక్కడ చూసుకుంటారు, ఇండస్ట్రియల్ కన్జంప్షన్కి ఆల్టర్నేట్ చూసుకుంటారు. మేబీ గోల్డ్ అంటే వేర్లేండి, కొంచెం అన్సర్టెనిటీ, వారు ఇవన్నీ ఉన్నాయి. బట్ దట్స్ నాట్ ఈజీ టు ప్రెడిక్ట్. బట్ డోంట్ గో ఫుల్ ఆన్ వెళ్ళిపోవద్దు, లోన్లు తీసుకొని కొనొద్దు. ట్రేడింగ్, మనం ట్రేడర్స్ కాదు, ఇన్వెస్టర్స్ మోస్ట్లీ. ఇన్వెస్టర్ అయితే అసెట్ అలొకేషన్ చేసుకోండి, మీ ట్రేడర్ అయితే మీ ఇష్టం. వీఆర్ నాట్ ఇన్ టు దట్. ఎస్ సార్, అలా ప్లాన్ చేసుకోవచ్చు. ఒక రీసెంట్గా ఒక వీడియో చూసాను నేను. అందులో ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ఎవరో ఆయన చెప్తున్నాడు ఏంటంటే, ఆయన పర్సనల్ జర్నీ చెప్తున్నాడు, బట్ హీస్ నాట్ రికమెండింగ్ ఇట్. ఆయన ఏమంటున్నాడంటే, నేను మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇండెక్స్ ఫండ్స్ దానికి సంబంధించిన దానికంటే కూడా నేను FDని ఎక్కువ నేను ప్రిఫర్ చేస్తాను అనేది చెప్తున్నాడు ఆయన. నాకు అదే ఎక్కువ ఒక స్టాండర్డ్ రిటర్న్స్ ఇస్తున్నాయని చెప్పాడు. ఇదే ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి పెరుగుతున్న ఇప్పుడు ఇన్ఫ్లేషన్ కంపేర్ చేసుకుంటే, సో FD సేఫా? FD సేఫెస్ట్. ఎప్పుడు 1 to 2 years డబ్బులు అవసరం ఉంటాయి. లాంగ్ టర్మ్కి ఈక్విటీ. యూ గెట్ ఇన్ టు మ్యూచువల్ ఫండ్స్ ఫర్ లాంగర్ పీరియడ్, సంథింగ్ లైక్ 8 years, 10 years, 12 years, 15 years. ఇది జనరిక్ ఉంటుంది సార్, కేస్ టు కేస్ మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ పర్సన్ నాకు ఇది వర్కౌట్ అయిందని చాలా క్లియర్గా చెప్తున్నాడు. అవును, మరి ఇప్పుడు 1 yearలో కూతురు పెళ్ళి ఉంటే FDనే, నో ఈక్విటీ. ప్రెడిక్ట్ చేయలేం కదా ఈక్విటీని. ఈక్విటీ ఈజ్ మోర్ ప్రెడిక్టబుల్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్. షార్ట్ పీరియడ్ యూ కాంట్ ప్రెడిక్ట్. అందుకే దాంట్లో అన్ని కేటగిరీస్ ఉన్నది ఎందుకు. సో డెఫినెట్గా అంటే FDs, బాండ్సే 1 to 2 yearsకి. హీఈస్ రైట్ ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ 1 to 2 years. ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ 10 years అది రైట్ కాదు. ఎందుకంటే మీకు ఎఫెక్టివ్ FD రేట్ ఎంత ఇస్తుంది? 6%, 7% ఇది వాళ్ళు కమిట్ చేసింది. నువ్వు ట్యాక్స్ బ్రాకెట్లో ఉండి మళ్ళీ ఇన్కమ్ దాని మీద ఇంట్రెస్ట్కి వచ్చే ఇన్కమ్ అంతా ట్యాక్సబుల్ అయిపోతుందిగా, ఇన్కమ్ ట్యాక్స్ యాడ్ అయిపోద్దిగా. 30% ట్యాక్స్ లాబ్లో ఉంటే 6% FD ఇంట్రెస్ట్ వస్తే 6 మీద 30 1.8 పోతే నీకు వచ్చేది ఇంత 4. విచ్ ఈజ్ మచ్ బిలో ఇన్ఫ్లేషన్. కానీ షార్ట్ టర్మ్ అయినప్పుడు ఇన్ఫ్లేషన్ చూడాల్సిన అవసరం లే. 1 yearకి నువ్వు ఇన్ఫ్లేషన్ చూడొద్దు, 10 yearsకి యూ టాక్ అబౌట్ ఇన్ఫ్లేషన్. ఫ్యాక్టరింగ్ ఇన్ఫ్లేషన్ పోస్ట్ రియల్ రేట్ ఎంత, ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ రేట్ ఎంత, అది మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు 1 year ఈక్విటీ -20, -15 ఇచ్చినప్పుడు FD డెఫినెట్గా దీనికంటే 20% ఎక్కువ ఇచ్చినట్టుగా. ఇది -15, అది 6 అంటే 21% ఎక్కువ. అండ్ ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఎందుకు అడిగారంటే, ఆయన వన్ ఆఫ్ ద ఎక్స్పర్ట్, ఆయన ఏంటంటే ఆయన నా పర్సనల్ జర్నీలో లాంగ్ టర్మ్ ఆయన చెప్పింది. లాంగ్ టర్మ్ లో FD నాకు వర్కౌట్ అయింది అన్నప్పుడు మీరు ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేసుకుంటే వర్కౌట్ అవునట్టే కదా. అవును మరి, అవును, క్లియర్ కదా. ఇక్కడ కొత్త విషయం ఉంది. 6% ఇస్తుంది FD నాకు తెలిసి. అది కూడా వ్యారీ అవుతుంటుంది కదా, తగ్గుతూ పోతుంది కదా. 6.5 ఇస్తుంది. ఇన్ఫ్లేషన్ మీరు అఫీషియల్ రికార్డ్స్ లో పెట్టుకున్నా కూడా మీరు 7% అంటున్నారు, కానీ ప్రాక్టికల్ రియల్ టైంలో మోర్ దాన్ 12 to 13 ఉంది. సరే 5 వేసుకున్నా, ఇన్ఫ్లేషన్ 5 వేసుకోండి, గవర్నమెంట్ డిక్లరింగ్ 5.1, నీకు 6 వస్తే 6లో 30% ట్యాక్స్ పే చేస్తే దట్ ఈస్ బిలో 5 కదా, 4.2 అయిపోతుంది కదా. 7 వేసుకున్న 5 వస్తుంది కదా, 4.9 వస్తుంది కదా, విచ్ ఇస్ బిలో ఇన్ఫ్లేషన్. మీకు విపరీతమైన మనీ ఉన్నప్పుడు ఇన్ఫ్లేషన్ అక్కర్లా, ఉన్నది సరిపోద్దు అన్నప్పుడు అక్కడే పెట్టుకోవచ్చు, మీరు రిస్క్ అక్కర్లా. కానీ ఇప్పుడు మీరు లాంగ్ టర్మ్కి పెడుతున్నప్పుడు ఇప్పుడు ఆ మాట నమ్ముకొని FDలో పెడితే ఎన్నాళ్ళు పెడితే వస్తుంది కదా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మీకు బ్యాంకులో FD చేసినప్పుడు ఆ FD రిటర్న్స్ మీరు తీసుకోకుండా ఉంచిన ఇంట్రెస్ట్ కాంపోనెంట్ దానికి యాడ్ అయినా ఆ అన్రియలైజ్డ్ గెయిన్స్కి ఎవరి ఇయర్ మీరు ట్యాక్స్ పే చేయాలి. ఇప్పుడు నేను 2 కోట్లు FDలో పెడితే 12 lakhs వస్తే నేను తీసుకోకపోయినా ఈ 12 lakhsకి నేను ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. వేరే ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ అది మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ మీరు తీసుకున్నాక ట్యాక్స్ పడదు. మీరు ఏ రోజు రిడీమ్ చేస్తే ఆ రోజు ట్యాక్స్, ఆ రోజు కూడా ట్యాక్స్ మీ ఇన్కమ్ ట్యాక్స్ లాభాన్ని బట్టి కాదు. ఇక్కడ ఓన్లీ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 12.5% ఆఫ్ ద గెయిన్స్ ఈజ్ వాట్ యూ గోయింగ్ టు పే. ఇక్కడ పేయింగ్ 30% ట్యాక్స్ ఇవర్ ఇన్ హైయెస్ట్ స్లాబ్. అది కూడా తినకముందే డబ్బులు కడుతున్నారు ఇక్కడ అన్రియలైజ్డ్ గెయిన్స్. మీ క్యాలిక్యులేషన్ తెస్తే వస్తుంది. మరి మీరు ఎలా చేశారని తెలియదు, కానీ దిస్ ఈజ్ రియాలిటీ. లాంగ్ టర్మ్కి ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ గుడ్, షార్ట్ టర్మ్కి నో డౌట్ FD ఈజ్ గుడ్. నో డౌట్ FD ఈజ్ గుడ్ ఫర్ ఎ షార్ట్ పీరియడ్. లాంగ్ పీరియడ్ షార్ట్ పీరియడ్, అందుకే పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బట్టే ఇన్స్ట్రుమెంట్.